స్వచ్ఛ భారత్ కావాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన వెంకటగిరిలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. పరిపాలనా భవనం, రైతు అతిథి గృహం నిర్మాణాలకు, రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. నోట్ల రద్దు వల్లే సామాన్యులకే లాభం జరుగుతుందని తెలిపారు. ఉప్పుపై వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని ప్రజలకు వెంకయ్య సూచించారు. రైతులకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. రైతుల డబ్బులు ఏమవుతాయని ఏం కావు. మీ డబ్బులు బ్యాంకులో చూపించి అయ్యా నా పొలం అమ్మాను, లేదా నాకు ఆదాయం వచ్చింది ఎంత వచ్చిందని బ్యాంకులో ఇచ్చేసుకోవచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటే వాటి మార్చుకోవచ్చు. నీ దగ్గర వ్యాలిడ్గా మని ఉంటే ఇన్వాలిడ్ కాదని. అందుకని ఎవరు కంగారు పడద్దు. మన దేశంలో కంగారు అలవాటు ఏమైనా అవుతుందంటే పరిగెత్తుకొని పోతారు అంతా కూడా. ఉప్పు పోయిందని ఎవరికి వాడు బాబు ఉప్పు ఎక్కువ వాడితే బీపీ వస్తుంది. ఉప్పు తగ్గినందువల్ల కొంపే మునగదు. కానీ ఉప్పు తక్కువ లేదు. ఉప్పు చాలా ఎక్కువగా ఉంది మన దేశంలో. ఎక్కువగా ఉండమంటే 220 లక్షల టన్నులు ఉప్పు మన దేశంలో ఉత్పత్తి అవుతుంది. మన దేశంలో ఖర్చు అయ్యేదంతా తెలుసా? 60 లక్షల టన్నులు. మిగతా ఉప్పు అంతా ఏందే పరిశ్రమలకి, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం మనం. అందువల్ల ఎవరు తిరిగిపడద్దు. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళందరి భరతం పడడం జరుగుతుంది. ఈ నల్ల ధనాన్ని తరిమి కొట్టే యజ్ఞం అయితే మోడీ గారు మొదలుపెట్టారో, ఈ యజ్ఞం పూర్తయిన తర్వాత దేశంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆ వాళ్ళు తప్పితే, ఎవరైతే దాచిపెట్టి ఉన్నారో వాళ్ళు తప్పితే. మార్కెట్లో ఎప్పుడైతే ఇంత డబ్బు లేకుండా పోద్దో అప్పుడు కొంత గిరాకీ తగ్గుద్ది. గిరాకీ తగ్గితే ధరలు తగ్గుతాయి. భూమి రేటు ఏమో పెంచేశారు. దానివల్ల ఇల్లు రేటు పెరుగుతుంది. భూముల రేటు తగ్గబోతున్నాయి. దానివల్ల ఈ యొక్క స్థిరాస్తి కొనుగోలులో కొంత ఇదయ్యి మార్కెట్లో పేదవాళ్లకు, సామాన్య జనానికి, మధ్యతరగతిస్తులకి, ఉద్యోగస్తులకి ఇళ్లు కొనుక్కునే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల దయచేసి దీన్ని అందరూ అర్థం చేసుకోండి.